దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో చిరస్మరణీయ చిత్రాలు అందించిన ధర్మేంద్ర ప్రేమ కథ అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. 19 ఏళ్లకే ప్రకాష్ కౌర్ను వివాహం చేసుకున్న ధర్మేంద్రకు సన్నీ డియోల్, బాబీ డియోల్తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1970లలో హేమమాలినితో వరుస చిత్రాలు చేస్తున్న సమయంలో వీరి మధ్య ప్రేమ మెల్లగా మొలకెత్తింది. ముఖ్యంగా షోలే షూటింగ్ సమయంలో వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఒక సన్నివేశంలో హేమను కౌగిలించుకునే అవకాశం కోసం ధర్మేంద్ర లైట్ బాయ్స్ కు 2000 రూపాయలు టిప్స్ ఇచ్చి టేకులు పెంచించేవారన్న ప్రచారం అప్పట్లో బాగా వినిపించింది. వీరి పెళ్లికి ధర్మేంద్ర తొలి భార్య ప్రకాష్ కౌర్ అంగీకరించకపోవడంతో ఆయన హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి సాధ్యం కాక చివరికి ఇస్లాం మతం స్వీకరించి దిలావర్ ఖాన్ గా పేరు మార్చుకుని 1980లో హేమమాలినిని వివాహం చేసుకున్నారని అప్పటి మీడియా పేర్కొంది. అనంతరం హేమమాలిని అభిష్టం మేరకు అయ్యంగార్ సంప్రదాయంలో కూడా వివాహ తంతు జరిగినట్లు అంటారు.